ఓకే, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్నాము. వరల్డ్లో గ్రేట్ ఇన్వెన్షన్స్, మన ఇంత హ్యాపీ లైఫ్ మన ఎక్స్పీరియన్స్ అవుతున్నామంటే ఒక ఎక్స్పెరిమెంట్, చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటా ఎక్స్పెరిమెంట్ అంటే, జస్ట్ నేను ఫస్ట్ దాని గురించి చూపిస్తాను మీకు. ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు అంటే మైకెల్ ఫారడే. ఎవరైనా మైకెల్ ఫారడే అనే ఒక సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్. ఏంటా ఎక్స్పెరిమెంట్ అంటే జస్ట్ ఏం లేదు, ఆయన ఏం చేశాడంటే ఒక క్లోజ్డ్గా ఉన్న కాపర్ కాయిల్ తీసుకున్నాడు. కాపర్ కాయిల్ తీసుకొని దీన్ని ఈ కాపర్ కాయిల్ లోపలికి, అంటే జస్ట్ ఒక కాపర్ రింగ్, వైర్ రింగ్ తీసుకున్నాడు. ఆ రింగ్ తీసుకొని ఆ రింగ్ లోపలికి ఒక మ్యాగ్నెట్, ఏ మ్యాగ్నెట్? బార్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్ పోల్ ఉన్న ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. ఓకే, ఏదైనా ఉంటే బాగుంది, ఒక రింగ్ లాంటిది ఉందా? ఏదైనా రింగ్ లాంటిది ఉందా? వైర్ ఏదో ఒకటి ఇలాంటి ఈ క్లోజ్డ్ రింగ్కి ఏం చేయాలి? జస్ట్ తను ఏం చేశాడంటే, బాగా వినండి, మంచిగా వినండి, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఈ బార్ మ్యాగ్నెట్ కాపర్ రింగ్ తీసుకొని ఈ బార్ మ్యాగ్నెట్ ఏం చేశాడంటే చిన్నగా ఒక మీటర్కు కనెక్ట్ చేశాడు. ఆ మీటర్ పేరేంటి అంటే గాల్వానోమీటర్. ఈ గాల్వానోమీటర్ ఈ కాపర్ కాయిల్కి ఎందుకు కనెక్ట్ చేశాడంటే, ఈ మీటర్ ఏం చేస్తుంది, ఎంత కరెంట్ దీంట్లో పాస్ అవుతుంది అనేది మెజర్ చేస్తుంది. అయితే మీకు రావచ్చు అమ్మీటర్ ఉంది కదా అని. అమ్మీటర్ ఏంటంటే, బట్ గాల్వానోమీటర్కి అమ్మీటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, గాల్వానోమీటర్ అనేది వెరీ మైక్రో యాంపియర్స్ కరెంట్ పాస్ అయినా కూడా అది చూపిస్తుంది. వెరీ వెరీ లెస్ కరెంట్ దాంట్లో పాస్ అయినా కరెంట్ ఉంది అనేది దీంట్లో ఉన్న నీడిల్తో తెలిసిపోతుంది. మరి స్మాల్ కరెంట్ కూడా మెజర్ చేయాలంటే గాల్వానోమీటర్, దానికి అమ్మీటర్ యూస్ కాదు. ఓకే, సో ఇది గాల్వానోమీటర్కు అమ్మీటర్కు ఉన్న డిఫరెన్స్ అంతే. ఇది కాపర్ కాయిల్ అనుకోండి, మ్యాగ్నెట్ తీసుకున్నాడు, సౌత్ పోల్ నార్త్ పోల్ అనుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఏం చేశాడంటే సౌత్ పోల్ ఆర్ నార్త్ పోల్తో ఉన్న మ్యాగ్నెట్ తీసుకొచ్చి దీని దగ్గరికి ఇలా తీసుకురాగానే గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తుంది కదా, ఇదేమో క్లోజ్డ్గా ఉంది. గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తున్న ఈ వైరు ది మ్యాగ్నెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే గాల్వానోమీటర్లో రీడింగ్ చేంజ్ అయిపోయింది. గాల్వానోమీటర్ అంటే దేనికని చెప్పాను? ఈ కరెంట్ కాపర్ కాయిల్లో కరెంటు పాస్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం, ఎంత కరెంటు పాస్ అవుతుందో తెలుసుకోవడం కోసం గాల్వానోమీటర్. ఈ కాపర్ రింగ్ దగ్గరికి మ్యాగ్నెట్ తీసుకురాగానే గాల్వానోమీటర్లో రీడింగ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏమైంది ఇక్కడ? రిజల్ట్ ఏంటి? యాక్చువల్లీ ఏం జరిగింది? గాల్వానోమీటర్ రీడింగ్ చేంజ్ అయింది అంటే ఏం జరిగింది? ఏమంటారు? కాపర్ కాయిల్లో కరెంట్. అది ఇప్పుడు క్వశ్చన్, బ్యాటరీ ఇక్కడిది, బ్యాటరీ అని చెప్పానా? బ్యాటరీ ఏం లేదు, కాపర్ రింగ్, మ్యాగ్నెట్. పోనీ ఏమైనా పవర్ సోర్స్ ఇచ్చామా? ఏమి ఇవ్వలే. గాల్వానోమీటర్ కనెక్ట్ చేసాం. దేనికి గాల్వానోమీటర్ అంటే కరెంట్ పాస్ అవుతుందో లేదో చెక్ చేయడం కోసం. బట్ ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ ఏంటంటే, మ్యాగ్నెట్ని కాపర్ రింగ్ దగ్గరికి తీసుకురాగానే కాపర్ రింగ్లో కరెంటు ఉందో లేదో చూపించే గాల్వానోమీటర్లో రీడింగ్ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది? బ్యాటరీ లేదు, ఏ పవర్ సోర్సు లేదు, బట్ కాపర్ రింగ్లో కరెంటు పాస్ అయింది అనడం కంటే ఇంకొకటి అనాలి. ఏమనాలి? జనరేట్ అయింది. అంటే జనరేట్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? క్రియేట్ అయింది. ఇంకా మంచిగా అర్థమయ్యేది చెప్పాలంటే కరెంటును తయారు చేసినాం. కరెంటుని
మామూలుగా కరెంట్ అప్పటి వరకు ఎలా ఉండే, బ్యాటరీ, సమ్ ఎసిడిక్ లిక్విడ్స్, ఎసిడిక్ కెమికల్, దాంట్లో నుంచి ఉన్నటువంటి వోల్టేజ్ని మనం యూజ్ చేసుకునే వాళ్ళం. దాంట్లో ఎంత ఈఎంఎఫ్ ఉందో దాన్ని మనము పవర్ సోర్స్గా యూజ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ టైం ద వరల్డ్, ఒక వైర్లో నో బ్యాటరీ, ఏమీ లేదు, వైర్ దగ్గరికి మ్యాగ్నెట్ తీసుకురాగానే వైర్లో కరెంటు ప్రొడ్యూస్ అయింది. వైర్లో ఇండ్యూస్డ్ అంటాం దాన్ని, కరెంట్ని ఏమంటామంటే ఇండ్యూస్డ్ కరెంట్. ఇండ్యూస్డ్ అంటే ఏంటిదంటే లేని దాన్ని తీసుకొచ్చి క్రియేట్ చేస్తే దాన్ని ఇండ్యూస్డ్ అంటారు. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే దీంట్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. దీంట్లో ఇప్పుడు అంటే కరెంట్ అంటే ఏం చెప్పాను మీకు, దీంట్లో చార్జ్డ్ పార్టికల్స్ మోషన్లోకి రావడం. అంటే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైనా ఇప్పుడు కదిలినాయి, ఎవరు నెట్టిర్రు, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చి ఎలక్ట్రాన్స్ని మోషన్లోకి తీసుకొచ్చింది. అంటే దీంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అయింది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇండ్యూస్డ్ అయింది. సో ఇలా మ్యాగ్నెట్ది దీని దగ్గర తీసుకురాగానే ఇలా కరెంట్ జనరేట్ అయిందని గాల్వానామీటర్తో కన్ఫర్మ్ చేసుకోగానే మైకెల్ ఫారడే ఆగలేకపోయాడు. అస్సలు కరెంట్ జనరేట్ చేసిండ్రా నేను అంటే పవర్ జనరేట్ అంటే నో ఏమీ లేకుండా నేను ఒక పవర్ జనరేట్ చేసి ఒక వైర్లో కరెంట్ పాస్ చేసి కరెంట్ని క్రియేట్ చేసిన. సో ఇక్కడ ఒక ఇండ్యూస్ అయిపోయింది కరెంటు అని చెప్పేసి ఆగలేక ఏం చేశాడంటే ఊరందరినీ డప్పు చాటింపు చేసి పిలిచేశాడు. సో అందరు విలేజ్ అంతా వచ్చారు, ఏదో రమ్మంటున్నారు, అందరు అక్కడికి రావాలంట సెంటర్కు అని చెప్పేసి ఊరంతా కూడా సెంటర్కి వచ్చారు. ఏంటి అంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన అన్నాడు. ఏం ఎక్స్పెరిమెంట్, ఒక కాపర్ కాయలు తీసుకున్నాడు, మ్యాగ్నెట్ తీసుకున్నాడు, గాల్వానోమీటర్ కనెక్ట్ చేశాడు. సో ఇలా మనం మ్యాగ్నెట్ తీసుకొచ్చి కాపర్ కాయల దగ్గర పెడితే కరెంట్ జనరేట్ అయింది అన్నాడు. పొయ్యి మీద కూర మాడిపోతున్న ఆమె ఏం చేసిందంటే సంకన పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చింది. అయితే ఏంది అన్నదాన్ని, ఎందుకు హడావుడిలో ఉన్నది ఆమె, సంకన ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని వచ్చింది. కాపర్ కాయల్లో నువ్వు మ్యాగ్నెట్ పెట్టావు, దానిలో రీడింగ్ చేంజ్ అయింది, ఏంటి అయితే ఒక డిసప్పాయింట్మెంట్, ఒక డిసెంకరేజ్మెంట్. బట్ ఫారడే ఏం చెప్పింది తెలుసా, నా ఎక్స్పెరిమెంట్ వెరీ స్మాల్ ఎక్స్పెరిమెంట్, ఏమీ లేదు కావచ్చు, బట్ వెరీ స్మాల్, ఇప్పుడే స్టార్ట్ చేశా, చాలా చిన్నదే, కానీ నా ఎక్స్పెరిమెంట్ ఎలాంటిదంటే నీ చంకలో ఒక చంటి పిల్లాడు ఉన్నాడు కదా, అలాంటి ఎక్స్పెరిమెంటే నా ఎక్స్పెరిమెంట్. బట్ అలానే ఉంటాడా, ఉండడు. ఏమవుతాడు, కొన్ని రోజులకు గ్రోత్ అవుతాడు, ఇంకా గ్రోత్ అవుతాడు, పెద్దోడు అవుతాడు, చాలా గ్రేట్ అయిపోతాడు. సేమ్ నా ఎక్స్పెరిమెంట్ కూడా చాలా చిన్నదే కావచ్చు, బట్ వన్స్ ఎ టైమ్ ఆఫ్ ఇన్ ద ఫ్యూచర్ దిస్ ఎక్స్పెరిమెంట్ విల్ గ్రో అండ్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పేసి కాన్ఫిడెంట్గా అయిపోయాడు. కరెంట్ జనరేట్ చేసడం అది అప్పుడు చాలా చిన్న విషయము, బట్ ఆ ఎక్స్పెరిమెంట్తోనే ఇప్పుడు వరల్డ్ అంతా వెలుగుతుంది. హ్యాపీగా ఇప్పుడు లైట్లు వేసుకున్నాం, ఫ్యాన్లు వేసుకున్నాం, ఇంట్లో ఒకే ఒక జనరేటర్ తెచ్చి పెట్టుకున్నా, కరెంట్ పోతే చాలు కరెంట్ జనరేట్ చేయొచ్చు. ఎలా, కాపర్ కాయిల్, దాని దగ్గరికి ఏం తీసుకురావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అయిపోతుంది. సో ఒక గ్రేట్ ఇన్వెన్షన్ అన్నట్టు వరల్డ్ని చాలా చేంజ్ చేసినటువంటి, అఫ్కోర్స్ చాలా ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్, వరల్డ్ చేంజ్ అవ్వడానికి ఇది ఒక్కటే అని మనం చెప్పలేము, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ దీని మీద మనల్ని ఇక డీప్గా ఏమడుగుతాడంటే, ఇలా నార్త్ పోల్ని తీసుకొస్తే దీంట్లో కరెంటు ఎలా జనరేట్ అయింది, డైరెక్షన్ ఎటుపోయింది, అది కూడా ఇంపార్టెంట్. సమ్ ఎగ్జాంపుల్, మనం ఇలా తీసుకొచ్చామనుకోండి, కరెంట్ జనరేషను మీకు క్లాక్ వైజ్ అనుకుంటే, మళ్ళీ రివర్స్ పోయేటప్పుడు కరెంట్ జనరేషను కరెంట్ డైరెక్షను అప్పుడు కూడా రీడింగ్ చేంజ్ అయింది. మ్యాగ్నెట్ని దగ్గర తీసుకొచ్చినప్పుడు రీడింగ్ రైట్ సైడ్, నీడిల్ రైట్ సైడ్, మీటర్లో రైట్ సైడ్ తిరిగితే
మళ్ళీ ఇదే పోల్ని వెనుకకు ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు రీడింగ్ లెఫ్ట్కు చూపించేది, ఆగినప్పుడు రీడింగ్ 0 చూపించేది. మళ్ళీ ఏం చేశాడంటే డిఫరెంట్ పోల్తో ట్రై చేశాడు. అప్పుడు ఇంతకుముందు రీడింగ్ ఇలా వచ్చినప్పుడు రీడింగ్ ఫస్ట్ రైట్ సైడ్ వస్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది, మళ్ళీ వెనుకకి వెళ్తుంటే రైట్ సైడ్. సో చేంజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎంత ఫాస్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేస్తుంటే అంత ఫాస్ట్గా రీడింగ్ ఎక్కువ చూపించడం, ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరిగింది. అయితే మీరు దీన్ని ఎక్కువ పెద్ద మొత్తంలో కరెంట్ తయారు చేసేటట్టుగా ఒక చిన్న ఐడియా చెప్పండి దీంట్లో నుంచి. 2 magnets, ఇంకా ఏమో అన్నావు, పర్వాలేదు చెప్పమ్మా, మంచిగా చెప్పా. కాపర్ వైర్ ఏం చేయాలి? కాపర్ వైర్ బయటికి అది ఒకటే కాపర్ వైర్తో చేశాడు కదా. ఒకటే వైర్ ఉంటే సమ్ జనరేట్ అయింది కరెంట్ ఎక్కువ. ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ వైండ్స్ ఎక్కువ ఉంటే, నంబర్ ఆఫ్ కాపర్ వైండ్స్, కాపర్ కాయిల్స్ ఇప్పుడు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఎక్కువ జనరేట్. పవర్ఫుల్ మ్యాగ్నెట్ అయితే ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇదే ప్రిన్సిపల్ ఇప్పుడు వరల్డ్లో ఎక్కడ కరెంట్ తయారు చేసినా ఎక్సెప్ట్ సోలార్. అంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు, విండ్ ఫ్యాన్లు ఉంటాయి, తెలుసు కదా, చాలా హైట్లో పెడతారు ఓపెన్ ప్లేసెస్లో, విండ్ ఎనర్జీ అంట. లేదంటే వాటర్ని రిజర్వ్ చేసి వాటర్ని ఫ్లోలో వచ్చేటట్టుగా చేసి దాని నుంచి కూడా కరెంట్ తయారు చేస్తారు, హైడ్రో పవర్స్ అంటారు. కోల్ బర్న్ చేసి ఆ కోల్ అంటే బొగ్గు గాలబెట్టి దాని నుంచి థర్మల్ పవర్ ప్లాంట్స్ మనము కరెంట్ జనరేట్ చేస్తాం. వీటన్ని ఎలానైనా కరెంటు తయారు చేయవచ్చు. ఈవెన్ ఇదైనా కావచ్చు, ఈ జనరేటర్ అయినా కావచ్చు, దేంట్లోనైనా ఇదే ప్రిన్సిపల్. ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. స్టడీగా ఉంటే 0 కరెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కాపరు కాయిల్స్ వైండింగ్స్ ఎక్కువ ఉండాలి. సో దెన్ వీ కెన్ ఇంక్రీజింగ్ ద ప్రొడ్యూస్డ్ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ను మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇది ఫారడే చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు దీని మీద ఒక వీడియో కూడా ఉంది, దాంతో మనకు రీడింగ్స్ ప్లస్ దాని మీద అంత డీప్గా అయితే ఇప్పుడు అడగలేదు, బట్ అడగడానికి ఏది అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఒక కాపర్ కాయిల్లో కరెంట్ జనరేట్ కావాలంటే ఏమేమి కావాలి? మ్యాగ్నెట్, కాపర్ కాయిల్, గాల్వానోమీటర్, ఇంకా మ్యాగ్నెట్, కాపర్ కాయిల్, గాల్వానోమీటర్ అని మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అంటాను. మీరు చెప్పినేగా 3 కాదు సార్, మరి ఇంకేందుకు రాంగ్ అని అంటారా? మ్యాగ్నెట్ అంటే ఏ పోల్తోనైనా వస్తుందని చెప్పాను మీకు, ఇలా వస్తుందని చెప్పాను, ఇలా వస్తుందని చెప్పాను. గాల్వానోమీటర్ ఎందుకు? కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి అవసరం లేదు. అది కరెంటు ప్రొడ్యూస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి గాల్వానోమీటర్. బట్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ఏం 2 సరిపోతాయి? మ్యాగ్నెట్, కాపర్ కాయిల్ సరిపోతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవాలంటే గాల్వానోమీటర్ ఇండికేషన్ ఉండాలి. బట్ గాల్వానోమీటర్ లేకపోయినా కరెంట్ జనరేట్ అవుతుంది. అదేందా? సో అంటే ఇలాంటివి కొంచెం డీప్గా చూసుకుంటూ వెళ్ళాలి. సరే, సో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దామన్నాను కదా, ఈ వీడియో చూద్దాం. ఇది In this lesson, we shall learn about electromagnetic induction. The phenomenon of electromagnetic induction can be demonstrated by an experiment. Wind an insulated copper wire on a paper or wooden cylinder so as to form a coil in the form of a solenoid. Connect the 2 ends of the coil to a galvanometer
and place a magnet close to it. ఈ వుడెన్ సిలిండర్ అనేది కాయిల్ అనేది మంచిగా రావడం కోసం అదేమంత కాదు. ఇక్కడ మనకు ఇలా నంబర్ ఆఫ్ మల్టిపుల్ కాపర్ కాయిల్స్ ఉంటే దాన్ని ఏమన్నామని చెప్పా, సోలనాయిడ్. ఓకే, నంబర్ ఆఫ్ కాయిల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దానికి మనం పెట్టే పేరు సోలనాయిడ్. బట్ ఇక్కడ ఒకటి ఏమన్నాడు, కేస్ 1 వెన్ ద మ్యాగ్నెట్ ఈజ్ స్టేషనరీ, కదలట్లేదు, స్టేషనరీగా ఉంది. ఇప్పుడు కరెంట్ వాల్యూ, మ్యాగ్నెటిక్ స్పీడ్, మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ఇక్కడ ఎంత ఉంది, v 0. సో ఇప్పుడు 0. నెక్స్ట్ ఇక్కడ మీకు ముందుగానే ఒకటి పెట్టేశాడు తప్పుగా, నార్త్ సౌత్ పెట్టేశాడు. అది యాక్చువల్గా జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలంటే, ఇప్పుడు దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది కదా, మ్యాగ్నెట్ దగ్గర తీసుకొస్తే ఏమైందని చెప్పాను, కరెంట్ ఇండ్యూస్ అయింది, కరెంట్ జనరేట్ అయింది. అంటే దీంట్లో కరెంటు క్యారీ అవుతుంటే కరెంటు క్యారీ అయ్యే వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది కదా. సో అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమవ్వాలి, రిపల్సన్ ఆర్ అట్రాక్షన్ సంథింగ్, ఆ ఎఫెక్ట్ కూడా జరగాలి, అవునా. సో అవన్నీ చూద్దాం ఇప్పుడు. జస్ట్ 5 minutes ఉంది, వాచ్ చేసి క్లోజ్ చేద్దాం. Reading of the galvanometer is 0 when the magnet is stationary. The pointer of the galvanometer deflects towards the right when the north pole of the magnet is moved towards the solenoid. The galvanometer shows 0 reading when the motion of the magnet stops. This proves that as long as the magnet keeps moving, current flows in the solenoid. మీరు ఎవరైనా లాస్ట్ క్లాస్లో సోలనాయిడ్ గురించి నేర్చుకునేది చెప్తారా? నార్త్, ఇంతకుముందు నార్త్ కదా తీసుకొచ్చింది, ఎస్. ఇప్పుడు ఏం చెప్పాడంటే, నార్త్ని లోపలికి తీసుకొస్తుంటే ఇక్కడ కూడా నార్త్ చూపించాడు, చూసారా, మర్చిపోయారు. ఎస్, నార్త్ని తీసుకొచ్చినప్పుడు నార్త్ జనరేట్ అయింది. మీకు ఇది గుర్తుందా ఎవరికైనా? నా ఎన్ ఇలా రాయండి అని చెప్పాను. ఇదేంటి చెప్పండి, యాంటీ క్లాక్ వైజ్ లో కరెంట్ పాస్ అయితే, సోలనాయిడ్ లో యాంటీ క్లాక్ వైజ్ లో కరెంట్ పాస్ అయితే అప్పుడు ఫ్రంట్ సైడ్ ఫామ్ అయ్యే పోల్ ఏంటి, నార్త్. అంటే ఇక్కడ ఇప్పుడు కరెంట్ ఈ సోలనాయిడ్ లో ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, యాంటీ క్లాక్ వైజ్. సో నేను ఇలా గీసుకుంటున్నాను నా ఇటు నుంచి, ఓకే. సో యాంటీ క్లాక్ వైజ్ లో వస్తుంది. అందుకే ఇక్కడ ఏ పోల్ ఫామ్ అయింది, నార్త్ పోల్. అంటే కరెంట్ జనరేట్ అయినప్పుడు అది కూడా ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సోలనాయిడ్ బిహేవ్ యాజ్ ఏ బార్ మ్యాగ్నెట్. కరెంట్ క్యారీ అయ్యేటప్పుడు సోలనాయిడ్ కూడా ఒక బార్ మ్యాగ్నెట్ కాబట్టి ఇది ఒక మ్యాగ్నెట్. దీంట్లో యాక్చువల్గా ఇది ఒక కాపర్ కాయిల్. దీని దగ్గర మ్యాగ్నెట్ తీసుకొస్తే దీంట్లో కరెంట్ జనరేట్ అయింది కాబట్టి కరెంటు పాస్ అవుతున్న వైర్ చుట్టూ ఏముంటుందని చదువుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది చదువుకున్నాం. హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ అదే కదా. దీని దగ్గరికి మ్యాగ్నెట్ వస్తుంది, దీనిలో కరెంట్ జనరేట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఇది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, ఓకే. అంటే ఎప్పుడు ఒకవేళ దీంట్లో యాంటీ క్లాక్ వైజ్లో కరెంట్ పాస్ అయితే మీకు ఇక్కడ నార్త్ తీసుకొస్తే అప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో కరెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఏ పోల్ ఫామ్ అవుతుంది, నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. మీరు తీసుకొచ్చేది ఏంటిది, నార్త్. ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అయింది ఏంటిది, నార్త్. నార్త్ ఏమవుతుంది, రిపల్షన్ అవుతుంది. అంటే మీరు చాలా ఫోర్స్గా నెట్టాల్సి ఉంటుంది, అర్థమైందా. సో ఇక్కడ ఒక ఆపోజిట్ ఫోర్స్ అప్లై అవుతుంది అనే విషయము అప్పటికి ఫారడే ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు, అది ఫారడే చెప్పలేదు. అది చెప్పింది ఎవరు అంటే మరొక సైంటిస్ట్, తన పేరు లెంజ్. అడుగుతాడు, ఎగ్జామ్లో అడుగుతాడు, లెంజ్ లా అంటారు. ఏమంటారు, లెంజ్ లా ఏంటంటే మనం నార్త్ తీసుకొస్తే నార్త్ జనరేట్ అవుతుంది, నార్త్ రిపల్షన్. లోపలికి తీసుకొచ్చినప్పుడు నార్త్ జనరేట్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది రీడింగ్. ఇంతకుముందు యాంటీ క్లాక్ వైజ్ లో కరెంట్ పోయింది అన్నాను కదా, ఇప్పుడు బ్యాక్ వెళ్తుంటే మళ్ళీ రివర్స్ లో కరెంట్ పోతుంది. అదే చూద్దాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ. That as long as the magnet north keeps to north moving, మళ్ళీ బ్యాక్ current flows in the solenoid. If the magnet is moved బ్యాక్ వెళ్ళేటప్పుడు రీడింగ్ ఇటు బాగా రీడింగ్ చేంజ్ current flows in opposite direction ఆపోజిట్ in డైరెక్షన్. the solenoid.
అప్పుడు Thus, సౌత్ the galvanometer deflects towards the left. The deflection increases if the magnet is moved away with greater velocity. ఎస్. ఇక్కడ ఒకటి రాంగ్ ఉందా, రైట్ ఉందా? ఒక నిమిషం, ఇది ఏం చెప్తున్నాడో చూద్దాం, ఆగండి. ఫస్ట్ మనం మధ్యలో ఆపి అది చెప్పడం పూర్తయ్యాక మాట్లాడదాం. The deflection increases if the magnet is moved away with greater velocity. If the polarity of the magnet is reversed and the magnet is brought close to the solenoid, South వస్తే south current forward. flows in an opposite direction. The galvanometer accordingly turns towards the left. Faraday observed that current flows in the coil only when there is a relative motion between the coil and the magnet. The direction of deflection in the galvanometer is reversed if the direction of motion is reversed. The current in the coil and the corresponding deflection of the galvanometer can be increased by using a strong magnet or by increasing the motion of the magnet. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అడుగుతాడు, how can we increasing the induced EMF or how can we generate more current? What are the factors to increasing the current in the copper coil? ఏమేమి ఇచ్చాడు? బై యూజింగ్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఎంత ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై అయితే అంత ఎక్కువ కరెంట్ జనరేట్ అయిపోతుంది, ఫ్లో ఏఎంఎఫ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకేం చేయాలంట? ఇంక్రీజింగ్ ద మోషన్ ఆఫ్ ది మ్యాగ్నెట్. స్పీడ్గా మూవ్ అవ్వాలి, స్లోగా మూవ్ అయితే రీడింగ్ తక్కువ వస్తుంది. ఎంత ఫాస్ట్గా మూవ్ అయితే అంత ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటి? ఇంక్రీజింగ్ ద ఏరియా ఆర్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది కాయిల్. చిన్న కాయిల్ కంటే పెద్ద కాయిల్ ఇంకా ఏరియా ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటున్నాడు. ఇంకా నంబర్ ఆఫ్ టర్న్స్, ఎక్కువ రింగ్స్ ఉండాలి. ఎన్ని ఎక్కువ రింగ్స్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, దేని మీద డిపెండ్ కాదు. ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సమ్ అదర్ ఫ్యాక్టర్ ఇస్తాడు విచ్ ఈస్ నాట్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ టు ఇంక్రీజింగ్ ద కరెంట్ ఇన్ ద కాపర్ కాయిల్ అంటాడు. కాపర్ కాయిల్లో కరెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అది ఎఫెక్ట్ చేయదు అంటాడు. ఈ 3 ఎఫెక్ట్ చేస్తాయి, ఇవి కాకుండా మిగతా ఎఫెక్ట్ చేయవు. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పార్ట్ బిలో ఇలాంటివి, లేదంటే ఇలాంటివి కూడా మనకు 2 మార్క్స్ లాంటివి అడగడానికి అవకాశం. Or the number of turns also creates a strong current in the coil. According to Faraday, when there is no relative motion between the magnet and the coil, the magnetic flux within the coil remains constant. So the galvanometer shows no reflection. But when the magnet is moved towards the coil or vice versa, the magnetic flux changes and an EMF is induced in the coil. If the circuit is complete, the EMF causes current to flow through it. Based on his experiment, Faraday formulated 2 laws of electromagnetic induction. Whenever there is a change in the magnetic flux linked with a coil, an electromotive force is induced. The magnitude of the induced EMF is directly proportional. కొంచెం ఇవి గుర్తుపెట్టుకోండి. whenever there is a change in the magnetic flux, ఫ్లక్స్ అంటే ఏంటో గుర్తుందా? నో మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ ని ఫ్లక్స్ అంటాము. ఇలా ఉంటే ఫోర్స్ లైన్స్ చేంజ్ కావు, ఫ్లక్స్ చేంజ్ కాదు. ఫ్లక్స్ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది మోషన్లోకి రావాలి. అప్పుడు లైన్స్, నంబర్ ఆఫ్ లైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ వాటి డెన్సిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. వెన్ ఎవర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ చేంజ్, అప్పుడు ఏమవుతుంది? దీంట్లో కరెంట్ ఈజ్ ఇండ్యూస్డ్ ఆర్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాపర్ కాయిల్. ఈ ఫ్లక్స్ చేంజ్ కాకపోతే, అంటే బి చేంజ్ కాకపోతే కరెంట్ ఎంత? 0. బిలో చేంజెస్, బి అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీలో మీకు చేంజ్ రాకపోతే ఈఎంఎఫ్ కూడా 0, అంటే కరెంట్ జనరేట్ కాదు.
ఇది కదులుతేనే జనరేట్ అవుతుంది. ఇలా పెడితే కరెంట్ ఇండ్యూస్ కాదు. అర్థమైందా? మీరు ఎప్పుడైనా జనరేటర్ ఆన్ చేసినప్పుడు చూసారా? జనరేటర్ ఆన్ చేసేటప్పుడు దాంట్లో ఫస్ట్ ఒక రొటేట్ చేస్తారు. అదేం చేస్తుంది, మీకు దాంట్లో ఫ్లక్స్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వడం అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దాంట్లో మ్యాగ్నెట్స్ ఉన్నాయా? మరి చెప్పింది ఏంటిది ఇప్పుడు? ఎంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత ఎక్కువ ఉంటే ఎస్. ఇప్పుడు ఎక్కడ కరెంట్ తయారు చేసినా ఇదే ప్రిన్సిపల్ అని చెప్పాను కదా. ఏం చేస్తారంటే సింపుల్గా కరెంట్ ఎలా జనరేట్ చేస్తారు? థర్మల్ పవర్ ప్లాంట్ మనకి ఇండియా వైడ్లో మొత్తం వాడే కరెంట్లలో దాదాపుగా 75-80% థర్మల్ పవర్ ప్లాంట్ అంటే బొగ్గు గాలబెడితే వచ్చే కరెంటే. బొగ్గు గాలబెడితే కరెంట్ ఎట్లా వస్తుంది? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? బొగ్గు గాలబెడితే కరెంట్ ఎందుకు వస్తుంది అని? పవర్ ప్లాంట్ చూశారు కదా, ఇక్కడ నుంచి చూసారు ఎప్పుడైనా? చూసినా పవర్ ప్లాంట్ ఆడి పోయి చూసినా పోగాడు గాడ పోయి కనబడుతుందా? కనబడుతుంది కదా. ఎస్. మీరు కోల్ బర్న్ చేస్తారు, అక్కడ జరిగేది ఏంటంటే బొగ్గు గాలబెడతారు, హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్తో ఏం చేస్తారు? వాటర్ని బాయిల్ చేస్తారు, నీళ్ళు కాగబెడతారు. నీళ్ళు కాగబెడితే ఏమవుతుంది? ఎవాపరేట్ అవుతుంది. స్టీమ్, వాటర్ ఆవిరి, స్టీమ్ అంట. స్టీమ్ మీరు ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో వంట చేయడం చూసారా? బాగా బాయిల్ అయిన తర్వాత విజిల్స్ వస్తాయి. విజిల్ వచ్చేటప్పుడు చూడండి, మీరు విజిల్ రొటేట్ అవుతా ఉంటుంది. హూ క్రియేట్ ద మెకానికల్ ఎనర్జీ? దాన్ని తిప్పింది ఎవరు? వేపరే. అర్థమైందా? వేపర్ ఏం చేసింది? ఆ కొన్ని నీళ్ళే ఆ కొంచెం హీట్కే మీకు విజిల్ రొటేట్ అయ్యేటట్టుగా చేసింది. సేమ్ ఇక్కడ కూడా మనం అదే చేస్తాం. ఏం చేస్తామంటే జస్ట్ మ్యాగ్నెట్ మధ్యలో మ్యాగ్నెట్ పక్క పెట్టండి. ఫస్ట్ ఏం చేస్తారు? వాటర్ బాయిల్ చేస్తారు, స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్తో ఏం చేస్తారు? టర్బైన్స్ అని ఉంటాయి. టర్బైన్స్ అంటే గుండ్రంగా తిరిగేటువంటి కొన్ని డిఫరెంట్ ఇలా కోన్ షేప్లో ఉంటాయి, మళ్ళీ ఇలా ఉంటాయి. ఫోటో చూపిస్తే మీకు అర్థమవుతుంది. అంటే గుండ్రంగా తిరిగేటువంటిది ఒకటి ఉంటుంది, పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని టర్బైన్ అంటారు. అంత పెద్ద దాన్ని తిప్పాలంటే ఎవడు తిప్పలేడు. దాన్ని తిప్పడం కోసమే మనము ఏం చేసాము? వాటర్ని బాయిల్ చేసాం. వాటర్ బాయిల్ చేస్తే స్టీమ్ వచ్చింది. ఆ వేడిగా వచ్చే స్టీము స్పీడ్గా వస్తుంటే ఈ టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఆ స్టీమ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ బాయిల్ చేస్తాం. వాటర్ బాయిల్ చేయడానికి ఏం యూజ్ చేసుకున్నా? కోల్ యూజ్ చేస్తాం. కోల్ బర్న్ అయితే హీట్తో వాటర్ బాయిల్, వాటర్తో స్టీమ్తో టర్బైన్స్ తిప్పాం. ఈ టర్బైన్స్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పటిదాకా ఫారడే చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఇంకా వేరేలాగా చేసి కరెంట్ జనరేట్ చేయండి చూద్దాం. మీరు ఈక్వల్ టు ఫారడే అప్పుడు, అంతే కదా? ఇవే యూజ్ చేసి ఫారడే చేసినట్టు కాకుండా ఇంకొకలాగా చేయాలి, కరెంట్ జనరేట్ కావాలి. ఏం చేస్తారో చెప్పండి? ఈ రెండే, కాపర్ కాయిల్, మ్యాగ్నెట్. టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి ఫారడే ఏం చేశాడో గుర్తు చేయండి. కాపర్ కాయిల్ ఇలా పెట్టుకొని మ్యాగ్నెట్ తీసుకొని దాన్ని ఫ్లక్స్ చేంజ్ చేశాడు. అప్పుడు దీంట్లో ఏమైంది? కరెంట్ జనరేట్ అయింది. మీరు ఇంకొకలాగా కరెంట్ ఇండ్యూస్ చేయండి. మ్యాగ్నెట్ తిప్పాడు, మరి ఇలా తిప్పడమా? నో, కాదు. ఏం లేదు, పెద్దగా ఏం లేదు. మ్యాగ్నెట్ ని స్టేషనరీగా ఉంచి కాపర్ కాయిల్ రొటేట్ చేస్తే ఏమైతుంది కావచ్చు? ఇదేమంత పెద్దదేం కాదు, ఇదేమంత పెద్ద విషయం ఏం కాదు. మరి మ్యాగ్నెట్ ని స్టేషనరీగా ఉంచి కాపర్ కాయిల్ని తిప్పితే కరెంట్ జనరేట్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ కావాలి.
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ కావాలి, కరెంట్ జనరేట్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టర్బైన్స్ని తిప్పుతున్నాం. ఏం చేస్తున్నాం? టర్బైన్స్ తిప్పుతున్నాం. యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఫారడే చేసిన దానికి మనం కొంచెం ఇలా చేస్తాం. ఎలా చేస్తామంటే మ్యాగ్నెట్స్ పెట్టుకుంటాం. ఇటు ఒక మ్యాగ్నెట్ నార్త్ పోల్, ఇటు ఒక మ్యాగ్నెట్ సౌత్ పోల్. 2 మ్యాగ్నెట్స్ పెట్టి ఆ 2 అంటే డిఫరెంట్ పోల్స్ నార్త్ సౌత్ పోల్తో ఉన్న మ్యాగ్నెట్స్ పెట్టి ఈ మ్యాగ్నెట్ మధ్యలో మనము ఒక కాపర్ కాయిల్, మీరు ఈ మ్యాగ్నెట్ ఫ్లక్స్ డెన్సిటీ చేంజ్ చేసుకుంటూ దీంట్లో కరెంట్ జనరేట్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు అని చెప్పాను. దీని కాపర్ కాయిల్ మీరు రొటేట్ చేసుకుంటూ కూడా ఇప్పుడు దీని చుట్టూ ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటుంది, ఫ్లక్స్ ఉంటుంది. ఆ ఫ్లక్స్ లైన్స్ మధ్యలో ఏముంది? కాపర్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని రొటేట్ చేసినా కూడా ఏమవుతుంది? దీంట్లో కరెంట్ జనరేట్ అవుతుంది. సో స్టేషనరీగా ఉన్న ఎక్కడ కరెంట్ తయారు చేసినా ఇదే ప్రాసెస్. స్టేషనరీగా 2 స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ పెడతారు. ఆ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ మధ్యలో కాపర్ కాయలు పెడతారు. ఆ కాపర్ కాయల్ని ఇప్పుడు ఎవరో ఒకరు తిప్పాలి. జస్ట్ గంతే సరిపోతుంది, దాంట్లో కరెంట్ జనరేట్ అయిపోతుంది. మరి ఎవరు తిప్పాలి? ఎన్ని రోజులు తిప్పాలి? ఎంతసేపు తిప్పాలి? ఎంత స్పీడ్గా తిప్పాలి? దట్ ఈస్ నాట్ పాసిబుల్ బై హ్యూమన్. అంటే కంటిన్యూస్గా చేయాలి కదా వర్క్. సో అది చేయాలంటే ఎవరో ఒకరు తిప్పేటోళ్ళు కావాలి. ఆ తిప్పడం కోసమే మనం ఏం చేసామంటే విండ్ ఫ్యాన్స్ పెట్టుకున్నాం. విండ్ ఫ్యాన్లలో ఏం చేస్తా ఉంటుంది? ఫ్యాన్ మెల్లగా తిరుగుతూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు అది ఎందుకు మెల్లగా తిరుగుతుంది, ఎందుకు పెట్టారు, దాంతో ఏమొస్తుంది, ఎవరికి గాలి వస్తుంది. బట్ యాక్చువల్గా అది ఫ్యాన్ రెక్కలు తిరిగేది మెల్లగానే. దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ కాపర్ కాయలు ఇది ఒక్క రౌండ్ తిరిగి వచ్చేసరికి ఇది లోపల 100 రౌండ్లు తిరుగుతుంది. ఎందుకు? ఇదేమో బిగ్ రొటేషన్, బట్ దానికి కనెక్టెడ్గా ఉన్నదేమో స్మాల్ రొటేషన్. మీరు సైకిల్ చైన్ చూడండి, ముందున్న ఆ క్రాంక్ పెద్దగా ఉంటుంది, వెనుకున్నది చిన్నగా ఉంటుంది. మీరు ఒక రౌండ్ తిప్పితే ఇది మల్టిపుల్ టైమ్స్ రౌండ్ తిరుగుతుంది. అర్థమైందా? ఈ ఫ్యాన్ ఇంత పెద్దది ఇలా ఒక్కసారి తిరిగేసరికి ఇది చాలాసార్లు లోపల తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? అది మ్యాగ్నెట్స్ మధ్యలో. ఎవరు? కాపర్ కాయిల్. తిరిగితే ఏమవుతుంది? కరెంట్ ఇండ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తిప్పడానికి ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాటర్ రిజర్వ్ చేస్తారు. చాలా హైట్లో రిజర్వ్ చేస్తారు. ఎంత హైట్ అంటే దాదాపుగా ఒక తాటి చెట్టు కంటే ఇంకా ఎక్కువ హైట్లో. మనకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఉన్నది, శ్రీశైలం రిజర్వాయర్ ఉంది. ఫుల్ వాటర్ స్టోర్ చేస్తారు. మనం ఆ రిజర్వాయర్ పైనుంచి చూస్తూ ఉంటాం, అక్కడ అంతా తిరుగుతూ ఉంటాం. ఒక్కసారి పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఎక్కడ ఉంటుంది అంటే తాటి చెట్టు కంటే ఇంకా హైట్ ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. అది అంత డౌన్ లోపల పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ స్పీడ్కు వాటర్ వదిలిపెడితే ఆ స్పీడ్కు అక్కడ ఉన్న అంతా కొట్టుకపోతుంది, అంత హెవీ స్పీడ్తో. ఎందుకంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ వాటర్ వదిలిపెడతారు. ఆ వాటర్ ఫ్లష్గా ఇలా రాగానే ఏమవుతుంది? ఇక్కడ టర్బైన్స్ తిరుగుతాయి, రొటేట్ అవుతాయి. అదేనా? మీరు ఎప్పుడైనా ఒక బకెట్లో మగ్గు పెట్టి ట్యాప్ ఆన్ చేయండి, మగ్గు తిరుగుతూ ఉంటుంది. అలా పడేటట్టుగా చేయండి. అంటే దాని మీద ఒక ఫోర్స్డ్గా మీరు వాటర్ పడేటట్టు చేయగానే దానికి ప్లేస్ లేక అది అక్కడనే మగ్గు ఏమైతే ఉంటుంది? తిరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద టర్బైన్. అలా తిప్పితే ఆ టర్బైన్ని దీనికి కనెక్ట్ చేస్తే దేనికి? కాపర్ కాయిల్కి. ఆ కాపర్ కాయిల్ 2 మ్యాగ్నెట్స్ మధ్యలో ఉంటే అప్పుడు ఆ కాపర్ కాయిల్లో ఏమవుతుంది? కరెంట్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద జనరేటర్ ప్రిన్సిపల్. జనరేటర్ ఎలా వర్క్ అయింది తెలుసా? మెకానికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసాం. అదేనా? మెకానికల్ ఎనర్జీ అంటే మనమే రొటేట్ చేసాము. అలా రొటేట్ చేస్తే ఏం ఎనర్జీ వచ్చింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది. మరి ఫ్యాన్ ఎలా వర్క్ అవుతుంది చెప్పండి? ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని మెకానికల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, రివర్స్. ఓకే, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ యూజ్ చేసుకొని మెకానికల్ ఎనర్జీ క్రియేట్ అయింది. బట్ ఇది మెకానికల్ ఎనర్జీ యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసింది. ఎవరు? జనరేటర్. మోటార్ ఏం చేస్తుంది? రివర్స్ చేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దాని క్వశ్చన్ అడుగుతా అంటాడు. సో ఇది ఫారడే చేసినటువంటి ఎక్స్పెరిమెంట్, కరెంట్ జనరేట్ చేయడానికి ఇదే ప్రిన్సిపల్. ఇప్పుడు మనం కరెంట్ జనరేట్ చేయవచ్చా?
చేయొచ్చా? మన దగ్గర చిన్నవి ఉన్నాయి, చిన్న ఎల్ఈడికి పెట్టి బ్యాటరీ లేకుండా, ఓకే, బ్యాటరీ లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే కాపర్ టర్నింగ్స్ మధ్యలో మ్యాగ్నెట్ని ముందుకు వెనుక జరిపితే చిన్న ఎల్ఈడి వెలుగుతుంది. ఓకే, మనం కూడా చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ జనరేషన్ మనం కూడా తీసుకురావచ్చు. సరే, ఇంకొక 2 minutes ఉంది, బట్ ఇదే ఇంకా దీంట్లో చెప్పేది మళ్ళీ అదే రిపీటెడ్గా, ఇంకా అంతకంటే ఏమీ లేదు. దీన్ని ఇంకా చెప్పాల్సింది కూడా ఏం లేదు. ఇగో ఇది ఇలా చేస్తారన్నట్టు. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద మ్యాగ్నెటిక్ ఈఎంఎఫ్ మళ్ళీ ఇంతకుముందు చెప్పింది. టైమ్ అంటే ఎంత స్పీడ్గా, టైం అంటే ఇక్కడ స్పీడ్ అనే అర్థము. సో ఇలా మనం చేస్తూ ఉంటాము. ఈ ఫోర్స్ ఎటువైపు ఉంటుంది అది కూడా మళ్ళీ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకుని చెప్తాము. మళ్ళీ రేపు మాట్లాడదాము ఈ విషయాలన్నీ. ఓకే, ఈ ఫార్ములా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా చిన్న ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ ఏమి అడగకపోవచ్చు, బట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఫారడే లాలో ఏం చెప్తున్నాడంటే ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ ఆర్ ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ దేనికి ఈక్వల్? ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్, ఎక్కువ వైర్స్ ఉండాలి అప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏమన్నాడు? చేంజ్ ద ఫ్లక్స్. ఫ్లక్స్ ఎంత తొందరగా ఫాస్ట్గా చేంజ్ అవుతుంటే అంత ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. ఎంత టైంలో? స్మాల్ టైంలో. ఓకే, సో అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అండ్ నంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మైనస్ వచ్చింది. ఈ మైనస్ దగ్గర ఏం పెట్టాడో చూసారా? లెంజ్ లా. మైనస్ అంటే ఏంటి తెలుసా? మైనస్ అంటే ఏంటి మామూలుగా మీన్ ఆపోజిట్. ఏం చెప్పాను? మీరు నార్త్ తీసుకొస్తే ఇక్కడ కూడా నార్త్ క్రియేట్ అవుతుంది. ఈ నార్త్ రిపల్షన్ అవుతుంది. అప్పుడు మీరు చాలా ఫోర్స్గా పంపించాల్సి ఉంటుంది. ఈ రిపల్షన్ ఉంటుందని చెప్పింది ఎవరన్నాను? లెంజ్ లా. ఓకే, దాని ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, తర్వాత క్లాస్లో చూద్దాము. జస్ట్ ఇది కొంచెం నోట్ చేసుకుంటారా? ఇది కొంచెం నోట్ చేసుకుంటారా? ఓకే.